ఇగో వీళ్ళకు తోడు ఇంకొకడు ఉంటాడు, గుంగురు సైట్ అని ఢిల్లీలో. ఆయన పేరు అరవింద్ కేజ్రీవాల్, మీ అందరికీ తెలుసు. ఈ గుంగురు సైట్ ఏం సామాన్యుడు కాదు. స్కూళ్ళు మేము అట్లా చేసినాం, స్కూళ్ళు మేము ఇట్లా చేసినాం, స్కూళ్ళు మేము అట్లుండే, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకొని మీరు మజ్జూడుర్రి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఇప్పుడు స్కూళ్ళకి ఏం చేసిండో అది కూడా చెప్తా. మనోడు పవర్లకు వచ్చిన తర్వాత పవర్లకేమో ఆమ్ ఆద్మీ అని చెప్పి వచ్చిండు. తర్వాత చేసిన అన్ని కథలు ఏమున్నాయని అంటే ఇక చూడుర్రి. ఇక ఆర్టీఐ వేసి డేటా తీస్తే సుమారు 1500 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్కి స్పెండ్ చేసిండంట. అంటే 400% ఆల్మోస్ట్ 400% ఇంక్రిమెంట్ చేసిండు లాస్ట్ ఆయన టర్మ్తో ఈయన కంపేర్ చేసుకొని చూస్తే. కంప్లీట్గా 2020-21 నుంచి 2023-24 వరకు ఎట్లా అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు చేసిండో చిత్రగుప్తు కంప్లీట్గా లెక్కకిడ పెట్టింది ఆర్టీఐల డేటా. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, దేవుణ్ణి నమ్ముదాం, ఆ తర్వాత నమ్మితే కేవలం డేటానే నమ్మాలి. డేటా తప్ప వేరే ఎవరిని నమ్మొద్దు. చిత్రగుప్తుని అసలే నమ్మొద్దు, గిరీష్ దారామోనిని కూడా అసలే నమ్మొద్దు. ఎవడో పెట్టిండు మాకు, పొద్దున్న లేస్తే దిస్ గై ఈజ్ ఇంజెక్టింగ్ పాయిజన్ అని. బెటర్ యూ అండర్స్టాండ్ ది డేటా, బెటర్ యూ అండర్స్టాండ్ ది డేటా, డు నాట్ ర్యాంట్ లైక్ ఎ మొరాన్. హోప్ యూ అండర్స్టాండ్ మై ఇంగ్లీష్. లేదనంటే తెలుగులో అనువాదం చేసి కూడా చెప్తా. ఎడ్డోన్ లెక్క మాట్లాడక, దేడ్ దిమాగ్ గాన్ లెక్క మాట్లాడక, కామెంట్ పెట్టిన చెప్తున్నా. వాట్ ఎవర్ వీ స్పీక్ విత్ ది డేటా. జిగర్ల దమ్ము ఉంటే, మనిషి పుట్టుక ఉడితే డేటా తీసుకొని రా చిత్రగుప్తుకి, కుసో ఇడ మాట్లాడు. ఇవాళ అందరికి ఆన్సర్ ఇస్తుంది చిత్రగుప్త. సాటర్డే నుంచి కొన్ని రసవత్తరంగా మా మీద దాడులు జరిగినాయి. అంటే దాడులు అంటే ఫిజికల్గా దాడి చేసేదంత సీన్ లేదు. ఆ దాడులు చేస్తే మేము కూడా ఏం తక్కువ తిన్నోళ్ళం కాదు. సో మాకు రెస్పెక్ట్ ఇచ్చినంత మేము కూడా గంతే రెస్పెక్ట్ ఇస్తాం, తిప్పి బరాబర్ కొడతాం ఆడెవడైనా సరే. నేను చెప్పినా కదా, పొలిటికల్గా కరెక్ట్ ఉండాలన్నది చిత్రగుప్తుకు అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా ఉంటాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, భారత్ న్యాయ వ్యవస్థ పైన నమ్మకం పెట్టుకొని ముంగడిపోతాం. సో వీఆర్ నాట్ ఇంజెక్టింగ్ పాయిజన్ మై డియర్, వీఆర్ ఇంజెక్టింగ్ ద ట్రూత్ విచ్ సీమ్స్ లైక్ ఎ పాయిజన్ ఫర్ యూ. You are more venomous than a poison. You are more venomous than a snake. పామును పాము అనడం తప్పు అని అంటే నువ్వు ఫాల్తు గడవు అని అంట. నేను పామే ఉంటుంది, మనిషే ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకో. సో వీడి కాగలే గుంగురు సేట్ చర్య. గుంగురు సేట్ది ఇంకొక కథ ఏమున్నది తెలుసా మీకు? మనోడు స్కూళ్ళ గురించి మాట్లాడతాడు కదా, ఒక్క క్లాస్ రూమ్లో 3 సెక్షన్లను కూర్చోబెట్టిండు మనోడు. మీరు విన్నది కరెక్ట్. ఒక్క క్లాస్ రూమ్లో 3 సెక్షన్లను కూర్చోబెట్టి స్కూల్లో నడిపి బయటికి మాత్రం పెద్ద పెద్ద పోకడ ఫోటోలు పెట్టిండు మనస్టీసోడు అని కూర్చోబెట్టి. ఈ స్కూళ్ళు మొత్తము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కిందికే పరిధిలోకి వస్తాయి. మళ్ళా బేర్ మినిమం వాళ్లకు ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలని హీన చరిత్ర ఈ గుంగురు సేట్ పరిపాలన. కంప్లీట్గా 140 స్టూడెంట్లు ఒక్క క్లాస్ రూమ్లో కూర్చున్నారని అంటే అసలు చదువు ఎట్లా చదువుతారు పోరలు, టీచర్ ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎవరు ఏం పని చేస్తారు, ఏ పోరలకు ఎంత అర్థమైంది, ఎట్లా నేర్పిస్తారు, ఏం చేస్తారు. ఇవాళ అదే ఎంసీడీ డిపార్ట్మెంట్ కిందికి స్కూళ్ళు వచ్చినాయి కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా నోట్బుక్లు, టెక్స్ట్ బుక్లు, రైటింగ్ మెటీరియల్లు, యూనిఫామ్లు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీదే. ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే, 2 జడ్జ్ బెంచ్ ఏం చెప్పిందంటే, ద 2 జడ్జ్ బెంచ్ ఆఫ్ హైకోర్ట్ రిబ్యూక్డ్ ది ఆప్, ఇక్కడ నేను పెట్టిన ఆప్ డిస్పెన్షన్ అక్యూజింగ్ ఇట్ ఆఫ్ ప్రయారిటైజింగ్ ది పొలిటికల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ ఓవర్ నేషనల్ ఇంట్రెస్ట్. ఉల్టా మన మాటలు ఒక్క మాటలో చెప్పాలనంటే ఉల్టా హాత్ పచ్చకడ కొట్టింది గుంగురు సేట్కి. ఏమన్నానంటే, నేషనల్ ఇంట్రెస్ట్లను పక్కకు పెట్టి తన సొంత పర్సనల్ ఇంట్రెస్టు, సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి ఇవాళ ఢిల్లీ హైకోర్టు ఇళ్ళని ఉతికారేసింది. ఇప్పుడు ఏం మాట్లాడతారో నాకు చెప్పుండ్రి. ఇదే పార్టీకి ఇవాళ ధ్రువ్ రాఠీగాడు సపోర్ట్ చేస్తున్నాడు. ఇదే పార్టీకి, ఈ గుంగురు సేట్ పార్టీకి మన రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తున్నాడు. దరిద్రం దండయాత్ర చేసుడు ఏంటంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీలకు అర్థమవుతలేదు. ఇదే రాహుల్ గాంధీ పార్టీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది కూడా మన పూల్వాలా చాచా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇలా వీళ్ళే సంకనెత్తుకొని తిరుగుతున్నారు. మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ తరఫు నుంచి ఎవరు కొట్లాడుతున్నారు రాబాయ్ అని అంటే మొత్తం కాంగ్రెస్లో ఉన్న దిగ్గజ లాయర్లంతా గుంగురు సైడ్కి సపోర్ట్ చేస్తున్నారు. మళ్ళా కోర్టులకు న్యాయం ఏందో తెలియదా, న్యాయమూర్తులకు న్యాయం ఏం జరుగుతుందో తెలియదా, న్యాయవాదులకు ఆర్గ్యుమెంట్లు చేయాలన్నది తెలియదా, మాట్లాడితే ఏమంటారు మన్నున పుట్టిన పద్మములు అయిపోతారా, కడిగిన ముత్యాలు అవుతారా? ఈ ప్రశ్నలకు ఎవరు జవాబు చెప్తాడో వెయిట్ చేస్తుంది చిత్రగుప్త.